ఈరోజు ఇల్లంతకుంట మండలం మరియు తంగలపల్లి మండలానికి చెందిన కొన్ని గ్రామాల రైతులు ఏదైతే వారి వరి పంటలకు నీరు రాక ఎండిపోతున్న దశలో రంగనాయక సాగర్ నుండి సిరిసిల్ల మిడ్మానర్లకు వచ్చే కెనాల్ RM6 ఏదైతే ఉందో 11th ప్యాకేజీలో RM6 కెనాల్ను మరి 12 కిలోమీటర్ల పరిధిది, ఇందులో 10 కిలోమీటర్ల పని పూర్తయింది. పెద్దలింగాపూర్ నుండి ఒక 2 కిలోమీటర్ల పని పెండింగ్లో ఉంది. మరి ఏదైతే 2 కిలోమీటర్ల పని కంప్లీట్ అయితే మరి ఇక్కడ 9,500 ఎకరాల పంటలు వాళ్ళ పొలాలు సస్యశ్యామలంగా ఉంటాయి. మరి దానికోసం గత ప్రభుత్వాలు ఏదైతే కాంట్రాక్టర్ల కోసం డ్యాములు నిర్మాణాలు చేసి మరి వాళ్ళ కోసం పనులిచ్చే క్రమంలో మరి రైతులకు ఎంత మేరకు న్యాయం జరిగిందో చూడని పరిస్థితిలో గత ప్రభుత్వాలు ఉండే. మరి ఇప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఏడాది మీద 5 సంవత్సరాలు గడిచినా మరి వీరు అధికారంలోకి వచ్చినాక కూడా ఇలాంటి రైతుల గోసను పట్టించుకునే పరిస్థితి లేదు. మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గత ప్రభుత్వాలు చేసిన తప్పుదాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం చేయకుండా మరి ఏదైతే 2 కిలోమీటర్ల పరిధి ఇది RM6 కెనాల్ ఏదైతే ఉందో దాన్ని అతి త్వరలో ఈ రైతులకు ఏదైతే లాగౌట్ నష్టం జరగకుండా, ఈ రైతులకు పుట్ట దశలో ఉన్న ఈ పంట నష్టం జరగకుండా మరి ఈ కాలువను తొందరగా కంప్లీట్ చేయాలి. మరి వీళ్ళని పట్టించుకున్న పాపని ఎవరు పోలే. 3వ రోజు దీక్ష చేస్తున్నారు. ఇంతవరకు సంబంధిత అధికారులు కానీ, MRO కానీ, RDO కానీ దానికి సంబంధించిన అధికారులు ఇంతవరకు వీళ్ళను సంప్రదించిన పాపాన పోలే. వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ తీసుకుపోయి గౌరవ కలెక్టర్ గారికి ఇచ్చిండ్రు. ఈరోజు RM6 కెనాల్ను కంప్లీట్ చేసినట్టయితే 9,500 ఎకరాలు ఇప్పుడు ఇక్కడ ఇల్లంతకుంట మండలంలో దాచారం కానీ, పెద్దలింగాపురం కానీ, రామోజుపేట కానీ, అదే రకంగా తంగలపల్లి మండలంలోని నర్సోలపల్లె, బాలమాలపల్లె, చిన్నలింగాపూర్, అంకుసాపూర్, లక్ష్మీపూర్, బస్వాపూర్, బద్దనపల్లి, నేరెళ్ల గ్రామాలతో పాటు తాడూరు ద్వారా మిడ్మానర్లకు పోతుంది కనుక ఈ ప్రాంతాల రైతులందరూ ఈ నీటితోటి సస్యశ్యామలమయ్యే ప్రాంతాన్ని ఇడిచిపెడుతూ దీన్ని పట్టించుకునే పాపన వాళ్ళే. ఇలా 2 నియోజకవర్గ ఎమ్మెల్యేలను అడుగుతున్నాం. ఇవాళ KT రామారావు గత ప్రభుత్వంలో షాడో సీఎంగా ఉండే. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మానకొండూరు ఎమ్మెల్యే గారు ఏం చేస్తారని అడుగుతున్నాం. ఇలా రైతుల బాధను తట్టుకునే పరిస్థితిలో లేదు. భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటుంది. రైతులకు నష్టం జరిగితే ఊరుకుండే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ పక్షాన ఈ దీక్షకు మద్దతు ప్రకటిస్తూ ఈ 4-5 రోజులలో దీని మీద ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోకపోయినట్టయితే మరొక సంఘర్షణాత్మకమైన వ్యూహాన్ని రచించాల్సి వస్తుంది. ఈ రైతులకు అండదండగా మేము ఉంటాం. రానున్న రోజుల్లో ఇటువంటి ఇబ్బంది జరగకుండా ఉండాలని తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా ఈ నిర్ణయం తీసుకొని సుమారుగా 3 కోట్ల రూపాయల పని పెండింగ్ లో ఉంది. ఏడాది మీద 5 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. మరి ఆ 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కెనాల్ కడతారా లేదా? మరి రైతులను ఇదే విధంగా గోసవోసుకుంటారా? దీన్ని పత్రిక ద్వారా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తప్పకుండా 2-3 రోజుల్లో దీన్ని ఈ సమస్యకు పరిష్కారం చూపనట్టయితే మరి ఏ రకంగా చేయాలనేది మేము భారతీయ జనతా పార్టీ రైతుల ద్వారా ఏ రకంగా సంఘర్షణ చేయాలని నిర్ణయించుకునే పరిస్థితులుగా తప్పకుండా దీన్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ